ఎప్పుడైతే అభిషేక్ శర్మ ఒక లూజ్ షాట్ ఆడి బౌల్ట్‌కి ఔట్ అయిపోయాడో, బౌల్ట్ ఆ లెవెల్‌లో పెర్ఫార్మన్స్ ఇస్తున్నాడో, ఫామ్‌లోకొచ్చేసాడో, 3 వికెట్లు తీసుకుంటున్నాడో, హెడ్ కూడా ఔట్ అయిపోయాడో, అసలు విపరీతమైనటువంటి భయం వచ్చేసింది ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ అందరికి కూడా. ఇదెక్కడి గోలరా బాబు! మొన్న మ్యాచ్ ఏమో కేకేఆర్ మీద అట్లా చేశారు. ఈ రోజేమో ఇట్లా చేస్తున్నారని. కానీ మొత్తానికి బ్యాట్స్‌మెన్ లాక్కొచ్చి 175 అనేటువంటి స్కోర్‌ని కమిన్స్ ముందు పెట్టారు. అయితే ఇక్కడ బిగ్గెస్ట్ భయమేంటంటే టాస్ టైమ్‌లో మనం పొద్దున చేసిన వీడియోలో కూడా చెప్పుకున్నాం. టాస్ టైమ్‌లో సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకే ఎక్కువ అవకాశాలుంటాయి అనేసి. ఆ మొత్తాన్ని ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్ అంటే కొన్ని డిఫరెంట్ ఇష్యూస్ ఇక్కడ ఫేవర్ చేసాయి ఎస్ఆర్‌హెచ్‌కి. అందులో ఫస్ట్‌ది డ్యూ ఫ్యాక్టర్ అనేది సెకండ్ హాఫ్‌లో అస్సలు రాలేదు. మొత్తం ఎక్కడ కూడా రాలేదు. అలా గనక వచ్చుంటే ఫస్ట్ 10 ఓవర్స్ పక్కన పెట్టేస్తే మీకు ఈ జురేల్ గాని, శాంసన్ గాని వీళ్ళందరూ ఉన్నప్పుడు డెఫినైట్‌లీ రాజస్థాన్ స్థిరపడిపోయేది. పవెల్ గాని, హెట్మైర్ గాని వీళ్ళందరి విషయంలో ఒక స్ట్రాంగ్ బేస్ వచ్చేసేది. అంటే వికెట్ ఇదే వర్క్ అయ్యేది కాదు వాళ్ళకి. మనం పొద్దున మాట్లాడుకున్నట్టు సెవెంత్ పిచ్ ఇచ్చారు. సో, అది స్పిన్‌కి అనుకూలించింది. బట్ అది కూడా సెకండ్ హాఫ్‌లో అనుకూలించింది. ఇదంతా కూడా స్ట్రాటజీ తీసుకోలేనటువంటి సంజు శాంసన్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోకూడదు. సెకండ్ బ్యాటింగే తీసుకోవాలనుకున్నాడు. అండ్ ఇంకొకటి చెన్నైలో సెకండ్ బ్యాటింగ్ చేస్తున్న వాళ్ళు ఇప్పటి వరకు ఈ మధ్య గెలవడం చాలా తక్కువైపోతుంది. సో, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని డెఫినైట్‌లీ టఫ్ జాబ్ అనుకున్నటువంటి టైంలో డ్యూ ఫ్యాక్టర్ మనకి ఎస్ఆర్‌హెచ్‌కి వెళ్ళిపోవడం అనేది ఒక బిగ్గెస్ట్ ఇష్యూ అయితే, అన్నిటిని మించి జైస్వాల్ వికెట్ తీయడం కోసం మాత్రమే అభిషేక్ శర్మని రంగంలో దించినటువంటి కమ్మిన్స్ ఈరోజు సూపర్ హీరోగా నిలుస్తాడు ఈ మ్యాచ్‌లో. షబాజ్ గాని, కమ్మిన్స్ గాని, అభిషేక్ శర్మ గాని వీళ్ళు ముగ్గురే నా దృష్టిలో ఈరోజు మ్యాచ్‌లో హీరోస్. ఎందుకంటే కమ్మిన్స్ తీసుకున్న ఒక్క నిర్ణయంతో ఏదైతే షబాజ్‌ని దించాలి, అట్లాగే అభిషేక్ శర్మని దించాలనుకున్నాడో, జైస్వాల్ అనుకోకుండా టెంప్ట్ అయ్యి ఔట్ అవ్వడం ఏదైతే ఉందో, సంజు శాంసన్ కూడా అట్లాగే టెంప్ట్ అయ్యి ఔట్ అంటే మీకు బాల్ 1 డిగ్రీ టర్న్ అయింది. మాకు ఫస్ట్ ఇన్నింగ్స్ అప్పుడు. కానీ సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి 3.3 డిగ్రీస్ టర్న్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని పార్ట్ టైమ్ బౌలర్స్‌ని వరుస పెట్టి దింపేసాడింకా. హెడ్ కూడా బౌలింగ్ ఏసాడు. ఎవరో ట్వీట్ ఏసారు. కావ్య మేడం మీ ఇదుంది గదా! ఆహ్, 'బాద్‌షా' సినిమాలో డైలాగ్ ఏ బొచ్చుగడికి భయపడక్కర్లేదు అంటాడు బ్రహ్మానందం మందాగుతున్నప్పుడు నజర్‌తో. అట్లాగా కావ్య మేడం మీకు స్పిన్నొచ్చా? ఏసేయండి. ఏ ఎదవకి భయపడవసరం లేదని ఎవరో ట్వీట్ ఏస్తే నేను పోస్ట్ కూడా పెట్టా. సో, అట్లాగా ఎక్కడైతే టర్నింగ్ అవుతుందో తన దగ్గర నలుగురు పేసర్‌లు పెట్టుకొని ఉనద్కట్, నటరాజన్ లాంటి పర్ఫెక్ట్ ఎకానమీ మెయింటైన్ చేయగల బౌలర్, భువీ లాంటి వికెట్స్ తీయగల బౌలర్ తనంతట తానే అంత పెద్ద కెప్టెన్ అయ్యుండి, అంత పెద్ద ఆస్ట్రేలియా బౌలర్ అయ్యుండి తను కూడా బౌలింగ్ వేయకుండా కంప్లీట్ పార్ట్ టైమర్స్‌కి ఇచ్చి ఎస్పెషల్లీ అభిషేక్ శర్మతో బౌలింగ్ వేయించడం అనేది పెద్ద రిస్క్. అంతే పెద్ద ఎక్స్‌పెరిమెంట్. అంతే అద్భుతంగా వర్కౌట్ అయింది. లాస్ట్ ఓవర్‌లో అభిషేక్ శర్మ ఎక్కువ వికెట్స్ రన్స్ ఇచ్చాడు తప్ప మిగతా కూడా 3 ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు. షబాజ్ అహ్మద్ కూడా ఇన్నాళ్ళు పనికిరాని ప్లేయర్ అనుకున్న వ్యక్తి లాస్ట్ మూమెంట్‌లో ఎస్ఆర్‌హెచ్‌కి హెల్ప్ చేశాడు. మొత్తం మీద ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు ఈరోజు. ఆ కమిన్స్ తీసుకున్నటువంటి నిర్ణయానికి. మొత్తానికి ఫైనల్‌లో ఎంటర్ అవుతుంది. ఎస్ఆర్‌హెచ్ ఫుల్ ఎక్సైటెడ్‌గా ఉన్నాను నేనైతే ఏం జరగబోతుందని. మొన్న కేకేఆర్ చేతిలో ఓడిపోయాం. ఖచ్చితంగా ఫైనల్స్‌లో కప్పు కొట్టాల్సిందే. కప్పు కొట్టాలంటే వెంకటేష్ అయ్యర్‌ని, నరేన్‌ని కంట్రోల్ చేసుకోగలిగితే ఖచ్చితంగా కప్పు కొడతారు. అందులో క్వెషన్ లేదు. మిగతా ఎవ్వడైనా రస్సెల్ లేదు, వంక ఎవ్వడు లేడు. వెంకటేష్ అయ్యర్‌ని కంట్రోల్ చేయాలబ్బా! నరేన్‌ని కంట్రోల్ చేయాలి. వీళ్ళిద్దరిని కంట్రోల్ చేశామా, బౌలింగ్‌లో అండ్ బ్యాటింగ్‌లో నరేన్‌ని, బ్యాటింగ్ చేసేటప్పుడు వెంకటేష్ అయ్యర్‌ని మనం గనక కంట్రోల్ చేస్తే రస్సెల్‌ని చేపైనా పర్లా. గ్యారంటీ గెలుస్తది. సరే అసలు క్వెషన్ లేదు దాంట్లో. మీకేమనిపించింది ఈరోజు మ్యాచ్ అంతా ఎక్సైటింగ్ అనిపించింది కామెంట్ చేయండి.